అక్క నమస్తే అక్క, ఏం పేరు నీ పేరు? పద్మ. పద్మ. ఎన్నో వాడు అక్క? 16. 16 వార్డు. తొర్రూరులో 16 వార్డు మీది. అక్క మరి మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి, మరి 16 వార్డులకు కూడా ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది? ఎందుకంటే మేము డోర్ టు డోరు తిరిగి మీ యొక్క ప్రజల యొక్క అభిప్రాయం తెలుసుకుంటున్నాం, సర్వే చేసుకుంటాం మా ఛానల్ తరపున. మేము ఏ పార్టీకి వేయకుండా లోటకేద్దాం అనుకుంటాను. నోట ఎందుకని? ఎందుకంటే మాకు ఎవ్వరు ఏం చేస్తలేరు. అదే ప్రభుత్వ పథకాలు ఏమి రావట్లేదు. ఆహా. మోడీ ఇచ్చిన దానికంటే గ్యాస్ కు ఇంకా 70 రూపాయలు ఎక్కువనే పెంచారు వీళ్ళ ప్రభుత్వం వచ్చి. 6 గ్యారెంటీలు సన్న బియ్యం అంటే మోడీ ఇచ్చేటి ఆయన ఇస్తాడు పైనుంచి, అంతేనా? ఇప్పుడు టీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు ఏమి ఇయ్యలే, మాకు డబుల్ బెడ్రూమ్ కూడా రాలే. మా కాలువలు ఎట్లున్నాయి, మేము ఎట్లున్నాం, మా ఇండ్లు ఎట్లున్నాయి చూడండి. 16వ వార్డు సొంత ఇల్లు. సొంత ఇల్లే. కానీ మీకు ఇప్పుడు ఇందిరా మిల్క్ కట్టుకోవడానికి రాలే. ఇంకా మీరు అప్లికేషన్ పెట్టారు. ఎలక్షన్ కోడ్ ఉంది, తర్వాత ఏమైనా చేస్తారేమో చూడాలి. చేస్తా అంటారు అనుడు వరకే కానీ ఇచ్చులేదు. సో కరెంటు 200 కరెంట్ ఒక్కటి ఫ్రీగా వస్తుంది. గ్యాస్ రావట్లేదు. గ్యాస్ కనీసం 46 రూపాయలు కూడా పడట్లే. 46 రూపాయలు కూడా పడట్లే. మామూలుగా 46 రూపాయలు పడేది, అవి కూడా పడట్లే. ఇప్పుడు సంవత్సరం నుంచి అవి కూడా పడట్లే. మొత్తం గ్యాస్ ఫుల్ కడుతున్నారు. అవన్నీ కడుతున్నాము, అవి పడట్లేవు. బ్యాంక్ లో పోతే ఏదో ఒకటి అంటే గ్యాస్ కంపెనీ పోతే అక్కడనే పడితే అంటాను, లేకపోతే ఎమ్మెల్యే ఎక్కడికి పోంటారు. ఎమ్మెల్యే ఎక్కడికి పోతే మాకు దొరకట్లే. ఏడా ఇక్కడ ఏడు ఉంటుంది, అట్లా వస్తుంది ఇట్లా పోతుంది ఆమె. సో మరి ఇప్పుడు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నట్టున్నారు, వాళ్ళు అడిగారా? మరి ఎవరన్నా అడిగారా? అడిగినాం, అడిగితే వస్తాయమ్మా అని మాట్లాడతారు. ఎప్పుడు వస్తాయి? ఇప్పుడు దగ్గర 3 సంవత్సరాలు అయితేనే ఉంది వాళ్ళు గెలిచి కూడా. 2 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఇంకా 3 ఏళ్ళు ఉన్నాం. చేసేది ఎప్పుడు, మేము చూసేది ఎప్పుడు? అంటే 10 ఏళ్ళు పరిపాలించిన టీఆర్ఎస్ ఏం చేయలే. అది ఉన్నప్పుడే కొంచెం మంచిగా ఉంది అనుకోవాలి. ఇప్పుడు ఎక్కడికైనా పోయి ఏదైనా అడగాలన్నా కూడా వాళ్ళు ఎట్లా చూస్తారు తెలుసు? అధికారం మస్తు అధికారం చూస్తారు. ఇక్కడ బాగుంటారు, అక్కడ బాగుంటారు, అక్కడ బాగుంటారు, ఇక్కడ బాగుంటారు. కనీసానికి ఇప్పుడు ఇందిరా మిల్లు పెట్టుకుంటే పేరు తప్పుపడ్డందుకు ఇక్కడ గ్రామ పంచాయతీ పోతే ఏడికి కలెక్టర్ ఆఫీస్కి పోవాలన్నారు. అది జిల్లాకు సంబంధించింది అయితేనే పోవాలన్నట. ఇక్కడ మండలానికి సంబంధించింది అయితే మండలంలో చూడాలన్నట. మండల ఆఫీస్కి పోతే కూడా ఆడికి పోతే ఆయన ఏమంటాడు, ఇవాళ సార్ లేడమ్మా, రేపు పోతే ఇవాళ రాలేదమ్మా, ఆయన లీవులు ఉన్నాడు. ఇదే అక్కడ కలెక్టర్ ఆఫీస్ పోతే మిమ్మల్ని ఎవరు రమ్మన్నారమ్మా, కలెక్టర్ ఆఫీస్ ఎక్కడుంది, మీరు ఎక్కడున్నారు, అది ఎవరు మిమ్మల్ని పంపించిందంటే గ్రామ పంచాయతీ కమిషనర్ గారు పంపించిండని చెప్పినాం. ఆయనతో ఫోన్ చేసి మాట్లాడినాక ఇక్కడ రప్పించిండు. సో సరే, ఇప్పుడు ఎలాగా అధికార ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది కాబట్టి పనులు ఏమైనా జరగాలన్నా దీంతోనే జరగాలనేది చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. సో వైపు బీఆర్ఎస్ పార్టీ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏమైనా మాకు ఓడితే మేము ఏమేం చేస్తామని వీళ్ళు అన్నారు. కానీ అధికారం ఉన్న పార్టీకి అధికారం లేని పార్టీకి చాలా తేడా ఉంటుంది. సో మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఎవరికి నోటకెత్తే అయిపోద్దని మేము అంటున్నాం. ఏ గొడవ ఉండదు, నోటకైతే మనకు ఓటు మురిగిపోదు, నోటకైతే అయిపోయి మనసులో నిరసన తెలిపినట్టు. అట్టనే చేస్తాం. పైసలు ఎట్లాగో వస్తాయి, ఫోటో ఉంది కదా, అన్ని పార్టీల నుంచి వస్తాయి. ఇటు తింటాం అటు తింటాం, వేసకెళ్ళి ఎత్తాం సార్. అంతే. సరే మరి, ఓకే అక్క, నీ ఇష్టం, నీ ఓటు అక్క. మీరు అడిగేదానికి అధికారం లేదు, ఆస్కారం లేదు. సో మీరు ఉన్నదానికి ఇప్పుడు ఏది మంచి జరుగుతుందో చూసి దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. రైట్ అక్క?